ఓం శాంతి. 18వ తేదీ యొక్క మురళిలోని అవ్యక్త మురళి. మీరు సాకార మురళి విన్నారు, ఇప్పుడు అవ్యక్త మురళి. మహావీరులైన పిల్లల సంఘటన యొక్క విశేషత ఏకరస స్థితి, ఏకాగ్రస్థితి. ఏకరసమైన ఏకాగ్రస్థితి మహావీరులైన పిల్లల యొక్క విశేషత అంటున్నారు బాబా. ఎంత పెద్ద టైటిల్ ఇస్తున్నారు చూడండి మనకి. మహావీరులైన మన విశేషత ఏమిటి అంటే ఏకరస స్థితి, ఏకాగ్రస్థితి. బాబా 9/12/75 సంవత్సరంలో నడిపించారు. మహావీర్ అనగా విశేషాత్మలు. ఇలాంటి మహావీర్ విశేషాత్మల యొక్క సంఘటన యొక్క విశేషత ఏముంటుంది? వర్తమాన సమయంలో విశేషాత్మలకు ఇదే విశేషత ఉండాలి. అది ఏమిటంటే ఒకే సమయంలో అందరూ ఏకరసంగా స్థిరంగా ఒకే స్థితిలో స్థితమవ్వాలి. అనగా ఎంత సమయము ఏ స్థితిలో ఉండాలనుకుంటే అంత సమయము ఆ స్థితిలో సంఘటిత రూపంలో స్థితులైపోవాలి. బాబా నిన్నటి రోజున కూడా వరదానంలో విశేషంగా చెప్పారు కదా, అశరీరి అభ్యాసం చేయండి. ఎట్లా సర్కస్లో వాళ్ళు తమ శరీరాన్ని ఎట్లా కావాలంటే అట్లా వంగిస్తారు, ఆ విధంగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ స్థితిలో కావాలంటే ఆ స్థితిలో, ఎంత సమయం కావాలంటే అంత సమయం ఉంచేదే అతి గొప్ప కళ అని బాబా నిన్న చెప్పారు. అశరీరిగా కావడం అతి గొప్ప కళ అని. సో బాబా ఇప్పుడు కూడా చెప్తున్నారు, ఆ స్థితిలో సంఘటిత రూపంలో స్థితులైపోవాలి. సంఘటిత రూపంలో అందరి సంకల్పమనే వ్రేలు ఒకటిగా ఉండాలి. ఎప్పటి వరకైతే సంఘటనకు చెందిన ఇటువంటి అభ్యాసం ఉండదో అప్పటి వరకు సిద్ధి లభించదు. సంఘటనలో ఇప్పుడు 5 నిమిషాలు వ్యర్థ సంకల్పాలన్నింటినీ పూర్తిగా సమాప్తం చేసి శక్తిశాలి బీజరూప స్థితిలో ఏకరసంగా స్థితులవ్వండి అని ఆజ్ఞాపిస్తే ఆ విధంగా ఉండే అభ్యాసం ఉందా? అలా కాకుండా కొందరు మననం చేసే స్థితిలో, కొందరు ఆత్మిక సంభాషణ చేస్తున్నట్లు, కొందరు అవ్యక్త స్థితిలో ఇలా ఉండకూడదు. చూడండి, బాబా స్మృతే కదా కాదు, అందరూ ఒకే అభ్యాసం చేసినప్పుడే దాంట్లో శక్తి వస్తుంది, సంఘటన శక్తి. వ్యర్థ సంకల్పాల వల్లనే అలజడి కలుగుతుంది. కనుక ఈ వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేసుకునేందుకు మరియు సంఘటనను శక్తిశాలిగా ఐకమత్యంగా తయారు చేసుకునేందుకు ఏ శక్తి కావాలి? దీనికోసం ఒకే బలం, ఒకే ఆధారం, ఒకే బలం, మరియు రెండవది ఇముడ్చుకునే శక్తి కావాలి. ఒక్క బాబా పైన అచంచలమైన విశ్వాసం మరియు ఇముడ్చుకునే శక్తి, ఈ రెండు కావాలి. సంఘటనను కలిపేందుకు దారం విశ్వాసం, నమ్మకం పోగొట్టుకోకూడదు. ఎప్పుడు ఎంత మనం నమ్మకస్తులుగా ఉంటామో అంత బాబాతో మన సంబంధం శ్రేష్టంగా కావడానికి సాధ్యమవుతుంది, సమీపంగా వస్తుంది. బ్రాహ్మణ పరివారంలో కూడా ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో వాళ్ళపైన అన్ని జవాబాదారీ ఇచ్చేస్తారు. ఎవరైనా ఏదైనా చేశారు, పొరపాటే చేశారనుకోండి, కానీ సంఘటన అనుసారంగా లేదా తమ సంస్కారాల అనుసారంగా సమయ ప్రమాణంగా వారు ఏదైతే చేశారో దాంట్లో కూడా తప్పక భావార్థం ఉంటుంది. సంఘటిత రూపంలో ఎక్కడ సేవ ఉంటుందో అక్కడ వారి యొక్క సంస్కారాలకు కూడా దయాహృదయ దృష్టితో చూస్తూ, సంస్కారాలను ఎదురుగా పెట్టుకోకుండా దీంట్లో కూడా ఏదో కళ్యాణం ఉంటుంది అనుకొని వారితో కలిసి నడవడంలోనే కళ్యాణం ఉంది. ఎంత పెద్ద టాస్క్ చెప్పి బాబా. జో నిందా కరే సో మిత్ర హమారా, ఇది బ్రహ్మబాబా యొక్క స్లోగన్. ఎలాంటి వాళ్ళైనా సరే, మనల్ని నిందించే వాళ్ళైనా సరే, వాళ్ళతో కూడా మీరు కలిసిమెలిసి ఉండండి అంటున్నారు బాబా. ఎంత బాగుంది! ఇటువంటి విశ్వాసము సంఘటనలో ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండాలి, నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసం పోతే మళ్ళా తొందరగా రాదు. కాబట్టి విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. బాబాతోనూ విశ్వాసం ఉండాలి, నా పైన నాకు విశ్వాసం ఉండాలి. బ్రాహ్మణ పరివారంలో ఒకరంటే ఒకరికి విశ్వాసం ఉండాలి.
బాబా అంటున్నారు, స్వయం ఎవరైనా పొరపాటు చేశారనుకోండి, వారు తమ పొరపాటుని తెలుసుకుంటారు కూడా, దాన్ని వారు వ్యాపింప చెయ్యరు, పైగా దాన్ని ఇముడ్చుకుంటారు. ఇతరులు దాన్ని వ్యాపింప చేసినా దాన్ని తప్పుగా భావిస్తారు. ఈ విధంగా ఇతరుల పొరపాటుని తమ పొరపాటుగా భావించి దాన్ని వ్యాపింప చెయ్యకూడదు, వ్యర్థ సంకల్పాలు నడిపించకూడదు, దానిని కూడా మీలో ఇముడ్చుకోవాలి. దీనినే ఒకరిపైన ఒకరు విశ్వాసం ఉంచడము అంటారు. బాబా మనం పొరపాట్లు ఎన్నున్నా కూడా ఎంత సరిదిద్దుతారు, అట్లా మనము కూడా అంతే ఇముడ్చుకొని వాళ్ళపైన శుభభావన శుభకామనల్ని పెట్టాలి. చాలా కష్టం ఇది, ఎంతమందికి చెప్తాం. లౌకిక పద్ధతిలో కూడా ఇంటి విషయాలు బయట పెట్టుకోరు, లేకపోతే ఆ ఇంటికే నష్టం జరుగుతుంది. అదేవిధంగా సంఘటనలో మీతో పాటు ఉండేవారు ఏమైనా చేసినా కానీ దాంట్లో కూడా తప్పక రహస్యం ఉంటుంది. ఒకవేళ వారు పొరపాటే చేసినా కూడా దాన్ని పరివర్తన చేయాలి. ఇలా 2 రకాలైన విశ్వాసాలను పెట్టుకొని ఒకరికొకరు సంపర్కంలో నడవడం వలన సంఘటనలో సఫలత లభిస్తుంది. ఒకరిపైన ఒకరికి విశ్వాసం, ప్రేమ ఉండాలి, అప్పుడే సంఘటనలో సఫలత వస్తుంది. ఈ విషయంలో ఇముడ్చుకునే శక్తి చాలా కావాలి. వ్యర్థ సంకల్పాలను ఇముడ్చుకోవాలి. గడిచిపోయిన సంస్కారాలను ఎప్పుడూ కూడా వర్తమాన సమయంలో వాటిని తీసుకురాకూడదు. అనగా గతాన్ని వర్తమానంగా చేసుకోకూడదు. గతాన్ని వర్తమానంలో కలపడం వలన సంకల్పాల క్యూ పెద్దదైపోతుంది. ఎప్పటి వరకైతే ఈ వ్యర్థ సంకల్పాల క్యూ ఉంటుందో అప్పటి వరకు సంఘటిత రూపంలో స్థితులు అవ్వలేరు, ఐకమత్యంగా ఉండలేరు. ఇతరుల పొరపాటుని తన పొరపాటుగా భావించి సంఘటనను పటిష్టంగా చేసుకోవడమే మన కర్తవ్యం. కోటగోడలో ఒక్క ఇటుక కూడా సరిగ్గా లేదంటే ఆ కోటగోడ చాలా ఇబ్బంది ఇస్తుంది. అంటే ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉన్నప్పుడే ఇది జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. అసలు ఎట్లయిపోయినారంటే ఈ కాలంలో ఒకరి పట్ల ఒకరికి నమ్మకం లేదు, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ లేదు, స్నేహం లేదు, ఆ విధంగా అయిపోయినారు. బాబా అంటున్నారు, పరివర్తన చేయాలనే విశ్వాసం లేదా కళ్యాణం చేయాలనే విశ్వాసం, ఇందుకు ఇముడ్చుకునే శక్తి తప్పకుండా కావాలి. చూశారు మరియు విన్నారు. ఆ విషయాన్ని పూర్తిగా ఇముడ్చుకొని అదే ఆత్మిక దృష్టితో మరియు కళ్యాణ భావంతో ఉండాలి. ఏదైనా మీరు చూసినారు, ఏదైనా విన్నారో అవసరం లేనిది దాన్ని కూడా ఇముడ్చుకోండి, కడుపులోకేసుకోండి అంటారు. ఎవరికి చెప్పొద్దండి, కడుపులో పెట్టుకోండి అంటారు కదా. ఇముడ్చుకునే శక్తి సాగరంలాగా ఉప్పు నీళ్లను, మంచి నీళ్లను, చెత్తాచెదారాన్ని అన్నింటినీ ఇముడ్చుకుంటుంది కదా. అది బాబా అంటున్నారు. కళ్యాణ భావనతో ఉండాలి. అపకారులకు ఉపకారం చెయ్యండి అని అజ్ఞానుల గురించి చెప్తారు కదా. అదేవిధంగా సంఘటనలో కూడా ఒకరి పట్ల ఒకరికి దయాభావన ఉండాలి. అప్పుడు ఇప్పుడు దయాభావన తక్కువగా ఉంది. 100% చెప్తున్నారు బాబా, సత్యంగా చెప్తున్నారు. ఎందుకంటే ఆత్మిక స్థితి యొక్క అభ్యాసం తక్కువగా ఉంది. డబల్ అండర్లైన్ చేసుకోవాలి. ఇలాంటి శక్తిశాలి సంఘటన ఉండడం ద్వారానే సిద్ధి లభిస్తుంది. ఇప్పుడు మీరు సిద్ధిని ఆహ్వానిస్తున్నారు, కానీ తర్వాత మీ ఎదురుగా సిద్ధి స్వయమే పరిగెడుతూ వస్తుంది. ఏ విధంగా అయితే సత్యుగంలో ప్రకృతి దాసి అయిపోతుందో అదేవిధంగా సిద్ధి మీ ఎదురుగా తనకు తానే వంగుతుంది. సిద్ధి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. శ్రేష్ట జ్ఞానం ఉన్నప్పుడు, శక్తిశాలి స్థితి ఉన్నప్పుడు సిద్ధి పొందకపోవడం అనేది అస్సలు జరగదు. అది ఏమంత పెద్ద విషయం? సదాకాలం ఏకరసంగా ఉండేవారికి తప్పక సిద్ధి ప్రాప్తిస్తుంది. కానీ దీనికోసం సంఘటన శక్తి కావాలి. ఏకరసంగా ఉన్నా కూడా సిద్ధి ప్రాప్తించాలంటే సంఘటన శక్తి కావాలి. ఒకరు ఒకటి చెప్తారు, రెండవ వాళ్ళు దాన్ని స్వీకరించారు. ఎదుర్కొనే శక్తిని బ్రాహ్మణ పరివారంలో ఉపయోగించకూడదు. ఎదుర్కొనే శక్తిని మాయ ముందు ఉపయోగించాలి. ఈ కాలంలో
మాయ ముందేమో కానీ బ్రాహ్మణ పరివారం ముందే ఎక్కువగా ఉపయోగిస్తారు, ఎదుర్కొంటారు. ప్రతిదానికి జవాబు చెప్తారు, ప్రతిదానికి డిస్టర్బెన్స్ చేస్తారు. ఇవన్నీ బ్రాహ్మణ పరివారంలో ఉండనే కూడదు. ఎదుర్కొనే శక్తిని బ్రాహ్మణ పరివారంలో ఉపయోగించకూడదు. ఎదుర్కొనే శక్తిని మాయ ముందు ఉపయోగించాలి. పరివారంలో ఎదుర్కొనే శక్తిని ప్రయోగిస్తే సంఘటన శక్తిశాలిగా ఉండదు. ఏ విషయమైనా నచ్చకపోతే ఒకరికొకరు గౌరవించుకోవాలి. నచ్చకపోయినా పర్వాలేదు, కానీ గౌరవం ఇవ్వాలి. ఆ సమయంలో ఎవరి యొక్క సంకల్పాలను లేదా మాటలను ఖండించకూడదు. కనుక ఇప్పుడు ఇముడ్చుకునే శక్తిని ధారణ చేయాలి. సంఘటిత రూపంలో బ్రాహ్మణ పిల్లలైన మీ భాష కూడా అవ్యక్త భావంతో ఉండాలి. ఫరిస్తాలు లేదా ఆత్మతో మాట్లాడుతున్నట్లుగా ఉండాలి. ఎవరి ద్వారా అయినా విన్న పొరపాటును సంకల్పంలో కూడా స్వీకరించకూడదు మరియు స్వీకరింప చెయ్యకూడదు. ఇలాంటి స్థితి ఎప్పుడు ఉంటుందో అప్పుడే బాబ్దాదాకు సంఘటన పట్ల ఏదైతే శుభభావన శుభకామన ఉందో అది ప్రత్యక్షంగా జరుగుతుంది. దీనికోసం విశేష పురుషార్థం చేయాలి మరియు విశేష అనుభవాలను ఒకరికొకరు చెప్పుకోవాలి. సంఘటిత రూపంలో విశేషంగా యోగ ప్రోగ్రాములు జరుగుతూ ఉన్నట్లయితే వినాశ జ్వాల కూడా తీవ్రగతి అవుతుంది. యోగాగ్ని ద్వారా వినాశం అనే అగ్నిని ప్రజ్వలితం చేయండి. అచ్చా, ఓం శాంతి. मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. थैंक यू बाबा, थैंक यू वेरी मच बाबा. సారాంశం, వరదానం. ఎంత బాగుంది అసలు. సంఘటన శక్తి ఎట్లా ఉండాలా, ఐకమత్యంగా ఎట్లా ఉండాలా, దాని లాభం ఏమి, ఏకరస స్థితిలో ఎలా ఉండాలా, ఎన్ని విషయాలు బాబా ఎంత మంచిగా చెప్పినారు. సంఘటనలో శక్తి ఎలా ఉండాలా, పరస్పరం ఒకరి మాటలు ఒకరు ఎలా గౌరవించుకోవాలా, దానివల్ల ఫలమేమి, ఎన్ని విషయాలు చెప్పారు. చాలా బాగా దాన్ని కేర్ఫుల్గా అర్థం చేసుకోండి. అపకారి పైన కూడా ఉపకారం చేయండి. ఏ విధంగా ఒక పరివారంలోని మాటలను బయటెక్కడా చెప్పరో అట్లా బ్రాహ్మణ పరివారంలోని విషయాలను కూడా బయటెక్కడా చెప్పకూడదు. ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకూడదు. సంఘటనలో ఏమైనా జరుగుతా ఉన్నాయి అంటే తప్పు కదా. ప్రపంచంలో కూడా చెప్తారు, సంసారం గుట్టు వ్యాధి రట్టు అని. వరదానం. వ్యక్తంలో ఉంటూ అవ్యక్త ఫరిస్తా స్థితిని సాక్షాత్కారం చేయించే శ్వేత వస్త్రధారి శ్వేత ప్రకాశధారి భవ. ఎప్పుడైతే అవ్యక్తంలో ఉంటామో, వ్యక్త ప్రపంచంలో ఉంటూ కూడా, వ్యక్త దేహంలో ఉంటూ కూడా అవ్యక్తంగా ఉంటామో అప్పుడే ఇతరులకు సాక్షాత్కారం చేయించగలుగుతాం. ఏ విధంగా ఇప్పుడు నలువైపులా ఈ శ్వేత వస్త్రధారులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అన్న శబ్దం వ్యాపిస్తోందో అలా ఇప్పుడు నలువైపులా ఫరిస్తా స్వరూపం యొక్క సాక్షాత్కారం చేయించాలి. బాబా అంటున్నారు, దీనినే డబల్ సేవా రూపము అని అంటారు. ఏ విధంగా మేఘాలు నలువైపులా వ్యాపిస్తాయో అలా నలువైపులా ఫరిస్తా రూపంలో ప్రకటితమైపోండి. ఎక్కడ చూసినా ఫరిస్తాలే కనిపించాలి. ఎప్పుడైతే శరీరం నుంచి డిటాచ్ అయి అంతవాహక శరీరం ద్వారా అంతా చుట్టి వచ్చే అభ్యాసీలుగా అవుతారో, మనస్సు శక్తిశాలిగా అవుతుందో అప్పుడు ఇది జరుగుతుంది. అంతవాహక శరీరం ద్వారా విశ్వమంతా పరిక్రమణ వేసి మనస్సు ద్వారా శక్తిశాలి ప్రకంపనాలను వ్యాపింపచేస్తే అప్పుడు బాబా అంటారు, డిటాచ్ అయిపోతే అప్పుడు ఫరిస్తాలుగా అందరికీ కనిపిస్తారు. స్లోగన్. సర్వగుణాలు మరియు సర్వశక్తులకు అధికారులుగా అయ్యేందుకు ఆజ్ఞాకారులుగా మొట్టమొదట కండి. ఆజ్ఞాకారులకే ఆశీర్వాదాలు లభిస్తాయి.
అవ్యక్త ప్రేరణ. ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. బాబా ఎలాగైతే సదా స్వతంత్రులో అలా బాబా సమానంగా అవ్వండి. ఇప్పుడు పిల్లలు పరతంత్రులుగా ఉండటాన్ని బాబా చూడలేరు. పరవశము పరతంత్రంగా ఉండేది బాబా చూడలేరు. ఇంద్రియాల ఆధీనంలో, జ్ఞానేంద్రియాల ఆధీనంలో ఉండేది బాబా చూడలేరు. ఒకవేళ స్వయంనే స్వతంత్రులుగా చేసుకోలేకపోతే, స్వయమే తమ బలహీనతల్లోకి వెళ్తూ ఉంటే విశ్వ పరివర్తకులుగా ఎలా కాగలరు? నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి అన్న ఈ స్మృతిని ఇప్పుడు పెంచుకోండి. దీని ద్వారా అన్ని పంజరాల నుంచి దూరమై ఎగిరే పక్షిగా కాగలరు. వా బాబా వా, ఎంత బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా.